Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Proverbs chapter 3 verse 6. నేటి దినం మన ధ్యానం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం నుండి తీసుకొనబడింది. A small phrase from that verse. ఆ వచనంలోని ఒక చిన్న మొక్క. He shall direct thy paths. ఆయన నీ త్రోవలను సరళము చేయును. If we read the whole verse of Proverbs 3:6, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనం అంతా మనం చదివినట్లా it says, ఇక్కడ చెప్పబడిన మాట, in all thy ways acknowledge him and he shall direct thy paths. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. We can see two important parameters here. కాబట్టి ఇక్కడ మనం రెండు ప్రాముఖ్యమైనటువంటి మరి కొలతలు చూస్తాం. One is our duty and the other is his direction. ఒకటి మన బాధ్యత, మనం చేయవలసిన పని. రెండవది ఆయన యొక్క నడిపింపు. One is the condition mentioned and the other is the assurance given. ఒకటేమో షరతుల గురించిన ప్రస్తావన ఉంది, మరొకటి ఆయన తన నిశ్చయతని మనకు కనపరుస్తున్నాడు. Often in our lives, without acknowledging him, we ask God to direct our paths. తరచుగా మన జీవితాల్లో ఆయన అధికారమునకు ఒప్పుకొనకుండా మన మార్గంలో సరళము చేయమని కోరుతూ ఉంటాం. If we don't acknowledge him, he is not obligated to direct our paths. ఒకవేళ మనం ఆయన అధికారమునకు ఒప్పుకొనకపోతే మన మార్గంలో సరళం చేయబద్ధుడు కాడు ఆయన. We can't acknowledge anyone unless we know them personally and intimately. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా సన్నిహితంగా మనం ఎరిగితే తప్ప ఆయన అధికారానికి మనం ఒప్పుకోలేం. Therefore, to acknowledge him, you must have the personal relationship with him as your savior and lord. కాబట్టి ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి అంటే ఆయనని మన వ్యక్తిగత రక్షకుడిగాను, మన స్వంత రక్షకుడిగాను, ప్రభువుగాను మనం అంగీకరించి ఉండాలి. So to acknowledge the Lord Jesus means to know him and to have intimate fellowship and relationship with him. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారమునకు ఒప్పుకొనుట అంటే ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధము, సహవాసము కలిగి ఉండాలి. It is to trust what he says. అనగా ఆయన ఏది చెప్తే అది మనం నమ్మాలి. We have to believe his word and obey his commandments. కాబట్టి ఆయన మాటలు నమ్మాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. And it is to abide in him ఆయన యందు నిలిచి ఉండాలి కూడా. and depend upon him alone. కాబట్టి కేవలం ఆయన మీద మాత్రమే ఆనుకోవాలి, ఆదుకోవాలి. It is to walk in the spirit and truth. కాబట్టి ఆత్మలోను సత్యంతో నడుచుకోవాలి. It is to grow in grace. కృప యందు ఎదుగుట. And it is to be ready to hear his still small voice for your guidance. కాబట్టి నీ నడిపింపు కొరకు ఆయన యొక్క మెల్లనైనటువంటి స్వరాన్ని వినాలి. And also it means to follow him wherever he leads. అంతేకాకుండా ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తే ఆయనని వెంబడించే వారమై ఉండాలి. When our eyes are focused on Lord Jesus Christ, ఎప్పుడైతే మన చూపు, మన దృష్టి యేసుక్రీస్తు ప్రభు పైన నిలుపుతామో, with love in our heart, and if we desire to know him more, హృదయంలో ప్రేమ కలిగి ఉండి ఆయనని ఇంకా అధికంగా తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తిగా if we పరిస్థితి, want to please him in all what we do, కాబట్టి మనం చేసిన వాటన్నిటిలో కూడా ఆయనను మాత్రమే సంతోష పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉంటే, then it doesn't matter which path we take, for he will be there leading us and he will guide us. కాబట్టి ఏ మార్గంలో వెళ్తున్నా ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనకు ఆ దారి చూపిస్తాడు. It is written in this verse that we have to acknowledge him in all our ways. ఈ వచనంలో రాయబడిన మాట, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు లేదా అన్నిటిలో కూడా ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. The word all is very important here. ఇక్కడ అంతటి యందు ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. We have the general habit of seeking him and his guidance occasionally. చూడండి, మనము ఆయన యొక్క నడిపింపు లేకపోతే ఆయన చిత్తాన్ని ఏదో అవసరమైనప్పుడు అప్పుడప్పుడు ఏదో మనం ఇష్టపడుతుంటాం. Only in the time of crisis or some distress. లేదా ఏదో క్లిష్టమైన పరిస్థితులు, సమస్యలు వచ్చినప్పుడు, బాధల్లో వెళ్తున్నప్పుడే కోరుతాం. But remember, అయితే గుర్తుపెట్టుకోండి, we should not ignore him when things are going well. చూడండి, అన్ని పరిస్థితులు బాగా ఉండగా ఆయనని మనం పట్టించుకోకుండా ఉండొద్దు. Sometimes Satan brings some other people or things which are more attractive or interesting to divert our attention from Lord Jesus Christ. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువారి వైపు పై నుండి మన యొక్క చూపు, దృష్టి మరల్చడానికి సాతాను అనేక రకాల ఆకర్షణీయమైనటువంటి సంగతులను తెచ్చిపెడుతుంటాడు. This is when the problem starts. ఇక్కడే సమస్యలు ఆరంభమవుతాయి. When our eyes are on him, we get strength to do things
which are humanly impossible. మన దృష్టి ఆయన పైన నిలిపినప్పుడు మానవరీత్యా అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా చేయగలం. We all know disciple Peter walked on water as long as he looked unto Jesus. మనందరికి తెలుసు కదా, పేతురు యేసు వైపు చూచినంతసేపు కూడా నీళ్ల మీద నడవగలిగాడు. But when he started looking at the wind and the waves, he failed in his path and started sinking. అయితే గాలి అలల్ని చూడడం మొదలుపెట్టినప్పుడు ఆయన వెళ్తూ వెళ్తూ మునిగిపోవడం ఆరంభించాడు. Therefore, we have to acknowledge him at all times. కాబట్టి అన్ని వేళలా ఆయన అధికారమునకే మనం ఒప్పుకోవాలి. Under all circumstances. అన్ని పరిస్థితుల్లో కూడా. In all our ways, whether easy or difficult. మన మార్గములన్నిటిలో కూడా అవి కష్టతరమైనవైనా సులువైనవైనా. Whether they are joys or distressing. కాబట్టి సంతోషకరమైనవైనా లేదా బాధ కలిగించవైనా. Jesus must be God of all in our lives. కాబట్టి మన జీవితాలకి యేసు ప్రభువే అన్నిటిగా ఆయనే దేవుడై ఉండాలి. ఆయనే నడిపించేవాడు ఉండాలి. If not, he will not be God at all in our lives. లేకపోతే మన జీవితాలను ఏమాత్రం కూడా ఆయన దేవుడుగా ఉండడు. We have to develop a Christocentric perspective. కాబట్టి క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి ఆ దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి. When he directs our paths, ఆయన మన మార్గంలో నడిపిస్తున్నప్పుడు his direction guarantees safety, happiness and continual progress. కాబట్టి ఆయన యొక్క నడిపింపు మనకి సంతోషాన్ని, క్షేమాన్ని ఇస్తుంది. అంతేకాకుండా క్రమక్రమంగా లేదా ఎడతెగక ఎదుగుదలని ఇస్తుంది. There will be safe pilgrimage. కాబట్టి సురక్షితమైనటువంటి ఆ యాత్ర ఉంటుంది. When he directs us, obstructions will be removed. ఆయన నడిపిస్తూ ఉండగా ఆటంకాలు, అభ్యంతరాలని తొలగించబడుతుంటాయి. Mistakes can be prevented and losses can be avoided. కాబట్టి పొరపాట్లు జరగకుండాను, అంతేకాదు నష్టాన్ని తప్పించుకోగలం. But sad thing is, అయితే విచారకరమైన సంగతి, too often we acknowledge ourselves in our own ways. అనేక పర్యాయాలు చూడండి, మన సొంత మార్గాల్లో మన స్వయం పైన మన అధికారానికి ఒప్పుకుండా కలిగి ఉండాలని కోరుతాం. Because of this, there will be a danger of stumbling. ఈ కారణాన్ని బట్టి మనము తొట్టుపాటు పడేటువంటి ఆస్కారం, ప్రమాదం ఉంది. Some people, కొంతమంది to show themselves as spiritual to others, pose and behave as if they are seeking only God's will and direction. వారు మరి ఆత్మీయులుగా ఇతరులకి కనపరుచుకోవడానికి ఏం చేస్తుంటారంటే, అదేదో ప్రతిదానికి కూడా దేవుని చిత్తాన్ని కనుగొంటున్నట్లు, దేవుని నిర్ణయాలని అనుసరిస్తున్నట్టుగా చూపిస్తారు. But in the depths of their hearts, they have already decided to follow their own will and decisions. అయితే వారి హృదయ లోతుల్లోనికి మనం వెళ్ళి చూస్తే అప్పటికే వారి సొంత ఇష్టాలు, సొంత నిర్ణయాల గురించి వారు ముందుగానే తీర్మానం చేసుకొని ఉన్నారు. They pray just to know God's opinion, but not to obey his guidance. కాబట్టి ఏదైనా ప్రార్థన చేసినా అదేదో దేవుని యొక్క అభిప్రాయం ఏమిటిదో తెలుసుకోవడానికి ప్రార్థన చేస్తారే తప్ప ఆయన చిత్తం, ఆయన నిర్ణయం గురించి కాదు. And remember, God cannot be mocked. గుర్తుపెట్టుకోండి, దేవుడు వెక్కిరించబడడు. Human self-sufficiency and fleshly self-dependence, they are dangerous. కాబట్టి మానవ సంబంధమైనటువంటి సమృద్ధి కానీ, శరీర సంబంధమైనటువంటి ఆ విషయాలు ఇవి చాలా ప్రమాదకరమైనవి. And as Jesus heard and followed the Father's voice in all things and always, ఏ విధంగా యేసు ప్రభు వారు అన్ని విషయాలు కూడా తండ్రి యొక్క స్వరము విని లోబడి ఆయన అధికారానికి ఒప్పుకున్నాడు. we too must follow his example. మనము కూడా ఆ మాధురులనే అనుసరించాలి. Follow him wholeheartedly and not with a divided heart. పూర్ణ హృదయంతో మనం ఆయన వెంబడించాలే తప్ప మనము విభాగించబడినటువంటి హృదయంతో కాదు. So today's promise for our meditation is a conditional promise that contains an element of human obligation. నేటి దిన ధ్యానం కొరకైనటువంటి ఈ వాగ్దానం ఏమిటిదంటే, ఇందులో ఉన్నటువంటి విషయాలు మనం తప్పక చేయవలసిన, పాటించవలసిన సంగతులు. Put him first. కాబట్టి ఆయననే మొదట ఉంచాలి. Trust him even if we don't fully understand what he is doing and where he is leading you. ఆయన చేస్తున్న కార్యాలు, ఆయన మనల్ని ఎటు నడిపిస్తున్నాడో అర్థం కాకపోయినా మనం పూర్తిగా నమ్మిక ఉంచాలి. Some methods of God to direct our paths are, చూడండి, మన మార్గంలో నడిపించడానికి కొన్ని పద్ధతులు, దేవుని యొక్క కొన్ని పద్ధతులు ఉన్నాయి. one is ఒకటి God's word. దేవుని వాక్యం. God's word shows us God's way. దేవుని వాక్యము దేవుని మార్గమును చూపిస్తుంది. God's word reveals us God's will. దేవుని వాక్యము దేవుని చిత్తాన్ని So బయలుపరుస్తుంది. the first one is God's word. కాబట్టి మొదటిది దేవుని వాక్యం. Secondly, రెండవది the advice of other true believers, not everybody, only true believers. ఇతర విశ్వాసులు, అందరూ కాదు, నిజమైన విశ్వాసుల యొక్క సలహాలు. And another evidence of God's leading is
inner peace. దేవుని నడిపింపుకి మరొక రుజువు ఏముంటుందంటే అంతరంగంలో సమాధానం. And the converging circumstances. అంతేకాదు పరిస్థితులు కూడా అనుకూలించడం. And sometimes even visions also. కొన్ని పర్యాయాలు దర్శనాలు కూడా వస్తాయి. Nowadays the visions are very rare because the complete word of God is available and the complete will of God is in the complete word of God. అయితే నేటి దినాల్లో దర్శనాల యొక్క అవసరత అంతగా లేవు కూడా అవి. ఎందుకనగా దేవుని యొక్క దర్శనము లేదా దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము దేవుని యొక్క వాక్యంలో ఉంది. These are some of the ways how God guides us. కాబట్టి ఇవి దేవుడు మనల్ని నడిపించేదానికి కొన్ని పద్ధతులు. So as we acknowledge him in all things, he will direct our paths as per his ways. కాబట్టి అన్నిటి యందు కూడా ఆయన అధికారమునకు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన మన మార్గంలోను సరళం చేస్తూ ఆయన నడిపిస్తాడు. And also in his time for his glory and for our benefit. అంతేకాకుండా ఆయన తన సొంత సమయంలో తన మహిమార్థమై మనకు ప్రయోజనం కలగడానికి. When the eyes of our hearts are fixed on Jesus, ఎప్పుడైతే మన యొక్క చూపు మన దృష్టి అంతా కూడా మన మనసు యేసు ప్రభు పైన కేంద్రీకరించి ఉంచితే, and when he is the focal point of our souls in all things, కాబట్టి అన్ని విషయాల్లో ఆయననే మన దృష్టి ఆయన మీదనే నిలిపినప్పుడు ఆయనను కేంద్రంగా చేసుకుంటే, then he guides our paths in the best possible direction. అప్పుడు ఆయన ఎంతో శ్రేష్టమైనటువంటి ఆ దిశగా ఆ మార్గం అంతా కూడా మనల్ని నడిపిస్తాడు. The issue may be related to your academic career. కాబట్టి ఈ విషయాలు నీ మరి విద్యాపరమైనవి కావచ్చు, Maybe regarding your job, లేదా నీ ఉద్యోగపరమైనవి కావచ్చు, or some marriage or children, లేదా వివాహములు పిల్లల గురించి or కావచ్చు, any matter of your life. లేదా నీ జీవితంలో ఇంకే విషయమైనా He కావచ్చు. knows what is best for you. నీకు శ్రేష్టం అనేది ఏమిటిదో ఆయనే ఎరుగును. He is the God who knows the ending from the beginning. కాబట్టి అంతము ఆది నుండి ఎరిగిన దేవుడు ఆయన. He knows every situation you are going to face. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నావు అవన్నీ కూడా ఆయన ఎరిగి He ఉన్నాడు. knows every pitfall awaiting you. అంతేకాకుండా నీవు ఎక్కడ కృంగిపోయి పడిపోనే ఉన్నావు అవి కూడా తెలుసు I ఆయనకి. tell you one important thing. ఒక ప్రాముఖ్యమైన సంగతి నేను చెప్తాను. His path may not be the easiest path, but it is the right path. ఆయన నడిపించే మార్గాలు సులువైనవిగా ఉండకపోవచ్చేమో కానీ అవి సరి అయిన మార్గములుగా And ఉంటాయి. that right path will lead you to the desired goals. కాబట్టి సరి అయినటువంటి మార్గము నువ్వు ఆశించిన గమ్యాన్ని చేరుస్తుంది. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, let us tell the Lord today, నేటి దినము ప్రభుతో చెప్తాం, Lord, ప్రభువా, I won't lean to my own understanding. నేను నా సొంత ఆలోచన పైన నేను ఆధారపడను. I'll acknowledge you in all my ways. కాబట్టి నేను తలంచే విషయాలన్నిటిలో కూడా నీ అధికారమునకే You ఒప్పుకుంటాను. direct my path. నీవే నా మార్గంలో సరళం చేయి. If you pray this prayer wholeheartedly, ఈ ప్రార్థన నీ పూర్ణ హృదయంతో నువ్వు చేయగలిగితే you can reach the goal very safely. కాబట్టి నీ గమ్యానికి సురక్షితంగా చేరుకోగలవు. Sometimes the path may be difficult, కొన్ని పర్యాయాలు మార్గము కష్టతరంగా ఉంటుంది. but since God is directing you, the end will be glorious. అయితే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి అంతం అనేది మహిమాయుక్తంగా ఉంటుంది. May God help you to surrender yourselves, your plans completely to Him. నీ జీవితాన్ని, నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు సమస్తము సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొనిలాగన దేవుడు నీకు సహాయం చేయనుగా. Let it be a college seat, కాలేజ్ సీటే let it కావచ్చు, be joining a job, లేక ఏదైనా ఉద్యోగంలో చేరే or విషయం let it be choosing your spouse, marriage partner. లేదా నీ జీవిత పాలిభాగస్తులని వివాహం కొరకు నువ్వు ఏర్పరచుకునే విషయమే Whatever కావచ్చు. may be the issue, కాబట్టి ఆ విషయం ఏదైనా కానివ్వండి, the Lord who knows the ending from the beginning, He knows which is best for your life. అంతము ఆది నుండి ఎరిగిన దేవుడు నీ జీవితానికి సర్వశ్రేష్టమైనది ఏమిటిదో ఆయనే ఎరుగును. This morning tell to the Lord, ఈ ఉదయకాలం దేవునితో చెప్పు, Lord, I surrender myself. దేవా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. All to Jesus I surrender. నా సమస్తము యేసుకే నేను అప్పగించుకుంటున్నాను. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగాక.